ఎంత ఎక్కువ డబ్బులు భార్య కోసం ఖర్చు పెట్టాలో అంత పెట్టాలి. ఆవిడ షాపింగ్కి వెళ్తుందంటే సంతోషపడి తీసుకెళ్ళాలి. ఆవిడ బంగారం కొనుక్కుంటానంటే ఇవ్వాలి. నేను అందంగా ఉంటానంటే 10 చీరలు కొనివ్వాలి. నువ్వు ఎంత ఎక్కువ భార్య కోసం ఖర్చు పెడితే, భార్య అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ఆవిడేమో పూలు పెడితే మీరు డబ్బులు పెడుతున్నారు. మీరు భార్య కోసం మీరు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే ఆ ఇల్లు అంత గొప్పగా ఉంటుంది. ఎందుకునో తెలియదు. ఎంత రెగ్యులర్గా నేను ప్రాక్టీస్లో కూడా చూస్తాను ఇప్పుడు. సో ఇలా ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయనంటే గనక మన దగ్గరికి అదృష్టం పెట్టుకుంటే చెడు జరిగి విడిపోయి కుటుంబ కలహాలు వచ్చి కుటుంబాలు పాడైపోవటానికి కారణానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. బాగుపడటానికి ఒకటే కారణం, కుటుంబాలు మొత్తం కలిసి రావడానికి, బ్రహ్మాండంగా ఉండటానికి అదృష్టం ఒకటే. వేరే ఏది చేసినా కూడా తాత్కాలికమే. ఏదో పూజ చేసినా, యజ్ఞం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవహారం చేసినా, పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఏమైనా చేసినా కూడా 10 మంది పంచాయతీ పెద్దలను తీసుకొచ్చి సెటిల్మెంట్ చేసుకున్నా, కోర్టుకి వెళ్ళినా, పోలీస్కి వెళ్ళినా, ఏదన్నా అయితే కూడా దాని యొక్క ఫలితం మ్యాక్సిమం 9 రోజుల నుంచి 45 రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఆ ఫలితం ఉండదు, అది ఏముండదు, మళ్ళీ షురునే. కానీ అదృష్టరత్నం ఉన్న చోట మీకే కాదు, మీ పిల్లలు, వాళ్ళ రాబోయే 100 తరాల వరకు సుఖం ఆ ఇంట్లో అసలు తగులే ఉండవు. అన్నదమ్ములు కలిసి ఉంటారు, తల్లిదండ్రులు కలిసి ఉంటారు, రోజు పండగ చేసుకుంటారు. అందుకే వాళ్ళకి విచారపడటానికి ఒక కారణం. ఎవరు ధరించాలండి అదృష్టరత్నం? అందరూ ధరిస్తే మంచిదమ్మా. 100%. ఇంట్లో 10 గదులు ఉంటే 10 గదుల్లో 10 లైట్లు వేసుకుంటాం. అసలు అవకాశం లేనప్పుడు కరెంట్ పోయిందనుకో, ఒక లైట్ అయినా వెలిగించుకుంటాం. కనీసం ఒక క్యాండిల్ అయినా వెలిగిస్తాం. ఫస్ట్ ఒక క్యాండిల్ వెలిగించండి, డబ్బులు వస్తాయి, అప్పుడు అందరూ వేసుకోండి, అప్గ్రేడ్ చేసుకోండి. ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారు ధరించినా చాలు. డైరెక్ట్ మిమ్మల్ని సంప్రదించాలా అండి? డైరెక్ట్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే చాలా అన్ని వివరాలు చెప్తారు. A to Z మంత్రం తంత్రం చేయాల్సిన విధి విధానాలు. అసలు పెట్టుకుందామని మనసులో ఒక అభిప్రాయం రాగానే వాళ్ళకి మంచి స్టార్ట్ అయిపోతుంది. అమ్మవారి అనుగ్రహం స్టార్ట్ అయితేనే వాళ్ళకి ఆ అభిప్రాయం వస్తుంది. లేకపోతే అప్పుడు దాకా శనిదేవుడు వాళ్ళ మీద ఎక్కి గంతులు వేస్తూనే ఉంటాడు. అభిప్రాయం రానివాడు, చేయనివాడు. మిత్రుడు ఎవడో చెప్తాడు, ఇవన్నీ బోగస్రా, దేవుడికి దండం పెడతావా, దేవుడే లేడు, ఈవేళ చంద్రమండలం మీదకి వెళ్తున్నాము, ఈ దేవుడు ఏంటి, దెయ్యం ఏంటి, రత్నాలు ఏంటి, చంద్రమండలం మీదకి వెళ్తే ఈవేళ గాలి పీల్చట్లేదమ్మా, అన్నం తినట్లేదా, రత్నాలు అన్నీ మామూలుగానే చేస్తున్నాం కదా. చంద్రమండలం